హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తడక అండ్ టైం పాస్. ఇవాళ నేను మీకు ఒక 2-in-1 బ్యాటర్ రెసిపీని చూపిస్తానండి. సో దట్ పొంగనాలు అండ్ సాఫ్ట్ ఊతప్పం చేసుకోవచ్చు. అది కూడా పెసరపప్పుతో అన్నమాట. ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన చూసేసేద్దాం ఎలా చేసుకుందాము. దీనికోసం 1 కప్ మూంగ్ దాల్ని అండ్ 1/2 కప్ పోహాని సపరేట్గా నానపెట్టుకోండి. తర్వాత ఈ రెండింటిని సపరేట్గా మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పోహాని సపరేట్గా, మూంగ్ దాల్ సపరేట్గా. అయితే పోహాకి మనం వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి, ఆ వాటరే సరిపోతుంది గ్రైండింగ్కి. మూంగ్ దాల్కి మాత్రం చూసుకొని యాడ్ చేయండి, మూంగ్ దాల్కి కూడా అవసరం లేదు. ఇప్పుడు ఈ రెండు బ్యాటర్స్ని కలిపేసి 1/2 టీ స్పూన్ జీరా, 1/4 కప్ తురుముకున్న క్యారెట్, 1/4 కప్ సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, ఒక 1/2 టీ స్పూన్ సోంపు పౌడర్, ఇది ఆప్షనల్ అండి. తర్వాత దీంట్లోకి ఒక మిర్చి అండ్ 2 అంగుళాల అల్లం, రెండింటిని కలిపి మనం ఒక టేబుల్ స్పూన్ దాకా ఈ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పొంగనాల్లోకి. తర్వాత రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని ఈ బ్యాటర్ని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. కంపల్సరీ అల్లం మిర్చి పేస్ట్ అయితే వేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా చిన్నపిల్లలు మిర్చి తినరు కాబట్టి నేను పేస్ట్ వేస్తున్నాను. తిన్నట్టయితే మీరు ఆ మిర్చిని కూడా సన్నగా చాప్ చేసుకొని కలుపుకొని వేసేసుకోవచ్చు అన్నమాట. అల్లమను మిర్చి చిన్నపిల్లలు తినరు కాబట్టి నేను పేస్ట్ చేసి వేసాను. ఈ రెండు మంచిగా కలుపుకోండి, కన్సిస్టెన్సీ చూసుకోండి. వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయొద్దు, మనకి పొంగనాల కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. తిక్కగా కాదు, తిన్నగా కాదు, ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని పొంగనాలు పాన్ పెట్టేసుకొని మనం ఒక్కొక్క దాంట్లో కొంచెం ఆయిల్ స్పిల్ చేసుకొని పొంగనాలు వేసేసుకోవటమే. ఒక 3 మినిట్స్ ఉన్న తర్వాత లిడ్ పెట్టేసి 2 మినిట్స్ ఉన్న తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకోండి, లిడ్ ఓపెన్ చేసి ఇంకొంచెం ఆయిల్ స్పిల్ చేసేయండి. సో ఇంకా ఆయిల్ వేసినాక మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఉన్న తర్వాత మన పొంగనాలు రెడీ అండి. పొంగనాలు చట్నీలోకి, అల్లం పచ్చడిలోకి ఎంతో బాగుంటుందండి. ఈవెన్ ఉత్తి తినేసినా అంటే ప్లెయిన్వి తినేసినా కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే దీంట్లో మనం అల్లం మిర్చి వేసాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్. సాఫ్ట్గా పొంగనాలు చాలా బాగుంటాయండి. ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈవెన్ ఇది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. నేను మీకు 2-in-1 బ్యాటర్ రెసిపీ అని చెప్పాను కదండి. ఇప్పుడు ఈ పిండిలోనే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరీ పలసగా కాకుండా బ్యాటర్ మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో మనం ఊతప్పాలు వేసుకోవచ్చు. యాక్చువల్గా నాది ఇది 3-in-1 ఊతప్పం ప్యాన్ అండి. సో ఒకసారి 3 ఊతప్పాలు వేసుకోవచ్చు. మార్నింగ్ మనకి స్కూల్కి చాలా రష్గా ఉంటుంది కదా, ఆ టైంలో ఈ ప్యాన్ చాలా యూస్ఫుల్ అవుతుంది నాకు. సో ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ స్పిల్ చేసుకొని ఈ బ్యాటర్ వేసేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ స్పిల్ చేసుకొని ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉన్నామంటే మన ఊతప్పాలు రెడీ అండి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు పొంగనాలు లేట్ అవుతుంది అనుకుంటే ఊతప్పాలు వేసేసేయండి, చాలా బాగుంటుంది. చట్నీతో అయినా అల్లం పచ్చడితో అయినా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇందాక చెప్పినట్లే దీంట్లో అల్లం మిర్చి పేస్ట్ వేసాం కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటాయి. పెసరపప్పుతో ఊతప్పాల అనుకోమాకండి, ఇది చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఉంటాయి. మనం దీంట్లో కొత్తిమీర, క్యారెట్, అల్లం మిర్చి పేస్ట్ వేసాం కాబట్టి ఎంతో టేస్టీగా ఉంటాయండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇందాక చెప్పినట్లే వెయిట్ లాస్ వాళ్ళకు కూడా ఒక మంచి హెల్తీ రెసిపీ అన్నమాట. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.